సరిబ్లమ్మే, మీకోసం మీరు వదిలిన బాణమే ఈరోజు మీకోసం నిజాలు చెప్తుంది. నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరెవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన తిట్టేస్తున్నారే. మీ సొంత చెల్లెలే, మీ తోడబుట్టి చెల్లెలే కదా నిజం మాట్లాడుతున్న. ఇష్యూస్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్గా మాట్లాడండి అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా, మీరు అన్నీ కాకపోతారా? ఇస్ ద పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైసీపీలో ఉన్నారు కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవం ఇస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ తల్లిగారికి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునీతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారని 2019లో చెప్పారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అనేటప్పుడు మీరు సీట్లు మార్పులు ఎందుకు, ఓట్లు మార్పులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మీకు మార్పులు? ఒక్క సీటు ఎటు నుంచి ఎటు మారుస్తున్నారో అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది. మిమ్మల్ని చూసి ఓటేయరు, అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు. అంటే మీరు దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని కూడా మీరు ఒప్పేసుకున్నారు. క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటు పడదు అని డిసైడ్ అయిపోయారు మీరు. అదే మీకు ధైర్యం ఉండుంటే 170 సీట్లు మీరు గెలుస్తాను అనుకుంటే 175 మంది ఎవరిని నించోబెట్టినా గెలుస్తాం 2019 లాగా మీకు ఊహించుకొని ఉంటే ఈరోజు మీరు సీట్లు మార్చరు, ఎంపీ సీట్లు మార్చరు, ఎమ్మెల్యే సీట్లు మార్చరు. అసలు ఏ సీటు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరికి వస్తుంది. నోటిఫికేషన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు, షర్మిలా గారు ఇంకో పక్క ఉన్నారు. షర్మిలా గారు జాతీయ పార్టీలు ఉన్నారు. ఏది డిఫరెన్స్ అయినా ఈరోజు ఒకటి మాత్రం చెప్తున్నాం, మ్యాక్సిమం సీట్స్ అండ్ డిపాజిట్లు కోల్పోబోతుంది మొత్తం టోటల్గా వైసీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఫామ్ చేసిన విషయంలో ఎట్టి బస్సులో డౌట్ లేదు, ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు చంద్రబాబు రావాలి అని. ఈరోజు నేను ఒకటి అడుగుతున్న, ప్రజలు చంద్రబాబు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే 2014 తర్వాత 2019 తప్పు చేశాము. ఎస్, ఈరోజు అమరావతి 35,000 ఎకరాలు మేము ఇచ్చి ఆ 35,000 ఎకరాల్లో మేము చంద్రబాబు గారిని నమ్మి మేము 35,000 ఎకరాలు ఇస్తే మా దాంట్లో రోడ్లు వేశారు, మా దాంట్లో బిల్డింగ్లు కట్టారు, మా దాంట్లో సెక్రటరీ కట్టారు, మా దాంట్లో అసెంబ్లీ కట్టారు, మా దాంట్లో వచ్చి అదే రోడ్డు మీద మా రోడ్డు మీద మా మీద నుంచి వెళ్తున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద నించోబెట్టి 4.5 సంవత్సరాలు ఆ టెంట్లో నేను కూర్చొని మేము బాధపడుతూ ఉంటే మా బాధని చిరునవ్వుతో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారే, ఇదా మీకు న్యాయం అని ఆ బాధపడుతూ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ, ప్రతి తల్లి. పెళ్ళిళ్ళు చేయలేక, ఉద్యోగాలు లేక, చదువులు చదివించుకోలేక వాళ్ళు ఇచ్చిన తప్పు. మేము ఇచ్చిన ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది మేము గవర్నమెంట్కి ఇచ్చాం. మాకు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన కక్షతో, ఒక ఆధైర్యంతో మమ్మల్ని నిలబెట్టి ఈరోజు హైకోర్టు కట్టినా, ఇంకోటి కోర్టు కట్టినా, అక్కడ కట్టినా అమరావతి అనేది డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ లాగా హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అంతకన్నా బాగా చేస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇచ్చాము. ఇచ్చిన దాన్ని ఈరోజు 4.5 సంవత్సరాలు నట్టి ఎండలో రోడ్డు మీద నిల్చోబెట్టారే, మమ్మల్ని ఆ టెంట కింద కూర్చోబెట్టారే. రోజుకి మీరు మా ముందే వెళ్తున్నారు, మా ముందే వస్తున్నారు. ఈ రోడ్లు మావి, ఆ సీట్లు మావి, మీరు కూర్చున్న అసెంబ్లీ మా స్థలం, మీ సెక్రటరీ మా స్థలం. కానీ అది కొంత కూడా మీకు చినుకుమనుకు బాధ అనిపించట్లేదు. మినిస్టర్లకి, చీఫ్ మినిస్టర్ గారికి, అందరికీ మా దాంట్లో మీద వెళ్తూ మాకు అక్కడ అమరావతి కాకుండా ఎలా కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా ఇది ప్రజల సొమ్ముని నాశనం అయిపోయింది, మా స్థలం సర్వనాశనం అయిపోయి మేము రోడ్డు మీద పడ్డామని ఒక బాధ కూడా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటే ఆ బాధ నేను వెళ్ళి చూసిన తర్వాత నిజంగా అనిపించింది. పొరపాటును కూడా పరాయుడు కూడా వద్దు, మన స్థలాన్ని మనం గవర్నమెంట్కి ఇచ్చి మన పిల్లలు మనం తీసుకురావడానికి, మన పిల్లలు ఉద్యోగాలు లేక, మన పిల్లలు చదువులు లేక, మన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక ఈ రోడ్డు మీద నించున్నారే పాపము, ఏంటి ఈ బాధ అని అనిపించింది.